ముఖ్యమంత్రి జగన్ మీద దాడిని వెంకటగిరి రాజా కుటుంబీకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన చాలా దారుణమైనదిగా అభివర్ణిస్తూ 5 ఏళ్ల తర్వాత మొదటిసారిగా రాజాల కుటుంబం మీడియా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడి మీద వీరు స్పందించారు. ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వివి భాస్కర్ సాయి కృష్ణ యాచేంద్ర, యువరాజా సర్వజ్ఞ కుమార యాచేంద్ర మాట్లాడుతూ విజయవాడలో బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగిన సంఘటన దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ కలిగిన నాయకుడిపై ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ ఘటన మీద విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని రాజాలు డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులకి ప్రజాస్వామ్యంలో హింసకి ఎటువంటి స్థానం ఉండదు. అది ఎలక్షన్ ప్రచారం సభలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి అత్యధిక సమీపానికి వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని దుండగులు ఇటువంటి దాడి చేయటం చాలా దుర్మార్గమైన పని. అందులో ప్రజా ఆదరణ అత్యధికంగా సంపాదించిన ముఖ్యమంత్రి అయిన ఇటువంటి దాడుల వల్ల చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి. చేసిన వారు ఎవరైనా, ఎంత పెద్దవారైనా, ప్రభుత్వం, ఈసీ వారు కానీ ఎవరు కానీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు శిక్షిస్తారని ఆశిస్తూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఏ రాజకీయ పార్టీ పైన కానీ రాజకీయ నాయకుల పైన జరగకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జన సంక్షేమమే తన లక్ష్యంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న రాయితో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దాడులు ఈ ప్రజాస్వామిక దేశంలో జరగకూడనివి, ఇటువంటివన్నీ జరగకూడదు. శాంతికి నెలవైన మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివన్నీ కూడా జరగకూడదు. ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఇటువంటి హింసా ప్రవృత్తి, హింసా రాజకీయాలు జరగకూడదని తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ మా వైఖరిని తెలియజేస్తూ